రామసేతు రాళ్ళు నీటిపై ఎలా తేలుతున్నాయి? ఇది సైన్సా లేక దేవుడి యొక్క శక్తా? రామాయణంలో రాముడు లంకకు వెళ్ళడానికి నిర్మించిన రామసేతు రాళ్ళు ఇప్పటికీ నీటిపై తేలుతూనే ఉన్నాయి. పురాణాల ప్రకారం నలుడు మరియు నీలుడు అనే వానర ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ వంతెన నిర్మించబడింది. వానర్ల సైన్యం ప్రతి రాయి మీద శ్రీరామ అని రాయడం వల్లే అవి నీటిలో మునగకుండా తేలాయని భక్తుల నమ్మకం. ఇప్పటికీ కూడా మనం రామేశ్వరంలో ఇలాంటి రాళ్లను మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. సైన్స్ పరంగా చూస్తే వీటిని ప్యూమిస్ రాళ్ళు అంటారు. ఇవి అగ్నిపర్వతాలు పేలినప్పుడు లావా నుంచి ఏర్పడతాయి. ఈ రాళ్ల లోపల గాలి బుడగలు ఎక్కువగా ఉండడం వల్ల వీటి సాంద్రత నీటి కంటే తక్కువగా ఉంటుంది. అందుకే ఇవి నీటిపై తేలుతాయి. అయితే రామసేతు ప్రాంతంలో ఎక్కడ అగ్నిపర్వతాలే లేవంట. ఇది ఒక మిస్టరీ. నాసా శాటిలైట్ చిత్రాల్లో భారత్ మరియు శ్రీలంక మధ్య 30 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన నిర్మాణం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాళ్ళు మానవ నిర్మితమని, సుమారు 7,000 నాటివని పరిశోధనలు చెప్తున్నాయి. సైన్స్ లేదా దైవం ఏది ఏమైనా రామసేతు మన సంస్కృతికి నిదర్శనం. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.